అహల్య హాస్పిటల్లో చూపించుకోవడానికి హాస్పిటల్కి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు తను ఎలా వస్తుందనంటే ముస్లిం వేషంలో బుర్కా వేసుకొని ముస్లిం లాగా హాస్పిటల్కి వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు స్టార్టింగ్లో గుళ్ళో పడిపోయినప్పుడు ఒక డాక్టర్ తీసుకొస్తారు కదా, అదే హాస్పిటల్కి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు అంటారు కదా, నీ పేరు ఏంటి అని అంటే పేరు విషయం చెప్తే అంత బయటపడుతుంది తను ఎవరు అని చెప్పేసి తనకి ముస్లిం అమ్మాయి పేరు చెప్పుద్ది, అదే ఆయిషా అని. సో అప్పుడు డాక్టర్ అంటారు కదా, ఈ అమ్మాయి వచ్చి హాస్పిటల్కి వచ్చి డాక్టర్ ముందు కూర్చున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉంది, డైట్ కరెక్ట్గా తీసుకుంటున్నారా, మెడిసిన్స్ అన్నీ తప్పనిసరిగా వాడుతున్నారా ఆయిషా అని చెప్పేసి అంటుంది డాక్టర్. అప్పుడు అహల్య అంటుంది కదా, మీరు చెప్పినట్టుగా చేస్తున్నాను మేడం, అన్నీ కరెక్ట్గా వేసుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది అహల్య. అప్పుడు డాక్టర్ అంటుంది కదా, గుడ్, అలానే వేసుకోవాలి అని చెప్పేసి అని చెకప్ చేస్తానంటే అహల్య పోయి బెడ్ మీద పడుకుంటుంది. అప్పుడే డాక్టర్ గారికి సడన్గా కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత తను అంటుంది కదా, ఆయిషా 2 minutes ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అంటే ఓకే మేడం అని చెప్పి అహల్య అంటుంది. అని డాక్టర్ గారు ఫోన్ లిఫ్ట్ చేద్దామని అలా బయటికి వెళ్తుండగానే డాక్టర్ గారికి అతిథి ఎదురొస్తుంది. ఎదురొచ్చిన తర్వాత డాక్టర్ గారు అంటారు కదా, అతిథి నేను ఒక ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ లోపల ప్రెగ్నెంట్ లేడీ ఉంది, తనకి స్కాన్ చేయాలి, కాస్త చూస్తారా అని చెప్పేసి అంటుంది డాక్టర్. అప్పుడు అతిథి అంటుంది ఓకే షూర్ అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్తుంది. డాక్టర్ గారి రూమ్లో వెళ్ళంగానే గ్లౌజులు వేసేసుకొని చేతిలోకి తను స్కాన్ చేస్తూ మాట్లాడుతుంది కదా, ఇలా అని మీరు మానిటర్లో చూడండి మీ బేబీ కనిపిస్తుంది అని చెప్పేసి అంటే అప్పుడు అహల్య మానిటర్లో బేబీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత డాక్టర్ అతిథి ఏం చేస్తుంది, చెకప్ అయిపోయిన తర్వాత కట్టన్ తీసి ఇలా చూస్తుంది, తనతో మాట్లాడదామా లేకపోతే ఏదో డైట్ చెప్పడానికో ఇలా చూస్తుంది. చూసిన తర్వాత అప్పుడు వెంటనే అక్కడ బెడ్ మీద పడుకొని ఉన్నది అహల్య. అహల్యని చూసి అదితి షాక్ అవుతుంది, అదితిని చూసి అహల్య షాక్ అవుతుంది. అసలు నిజంగానే అదితి అహల్యని చూస్తుందా, లేదా చూస్తుంది కానీ వెంటనే అహల్య మొహం అడ్డం పెట్టుకొని బుర్కా వేషం వేసుకొని మొహం అడ్డు పెడుతుందా, అసలు నిజంగా ఇద్దరు చూసుకుంటారా, చూసుకుంటే ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.